डोर DSP सूर्यपेट सर మన ఆశ్రమం మొత్తం ఖచ్చితంగా सरपंच ఇట్లా ఒడ్డు మీద పడుతుంది అంత రాళ్ళు అంతా ఆల్రెడీ మనం 400 మీటర్స్ చేసినాం. ఓన్లీ 100 మీటర్స్ ఒకటి గడ్డీలో ఉంది సార్. అది కూడా యూజ్ చేసుకున్నాం సార్. పేమెంట్ కూడా పంపించాల్సినది అని అంటున్నారు. అది కూడా ఇనాం అయిపోతుంది. లాస్ట్ టైం నెక్స్ట్ వర్క్ డే చెప్పండి. అది పోయింది మీది ఇప్పుడు కాలువలు పై వచ్చిందంట రాలేదు. ఎవరు దిగుతాడు అనుకుంటున్నా. మా చేతలు వీడియోలు దాంట్లో దిగినప్పుడు వీడియోలు మాకేమన్నా నెట్ట పోలేకపోతుంది. మామూలుగా ఒక 400 మీటర్స్లో డిమార్కేషన్ చేసి పెంచి కొట్టేస్తున్నాం సార్. దేర్ ఆఫ్టర్ చేస్తాను. 1 వీక్ పడుతుంది సార్ ఈ క్లాసిఫికేషన్. అయిపోయింది. ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం. మన ప్రియతమ నాయకుడు దొండపాడు గ్రామ రైతు సోదరులు మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం సార్. గణపురం మేజర్కి 4000 ఎకరాలు చెరువులతో పాటు వస్తుంది. సో దీన్ని చేశారనుకోండి ప్రాజెక్ట్ డోర్లు మన కిందకు వాటర్ ఉండదు. అప్పుడు మళ్ళీ డ్రై అయిపోతే మనం ఇబ్బంది పడతాం. అందువల్ల ఉన్నది ఇదైతేనే సఫిషియెంట్గా ఉంటుంది. ఇప్పుడు నడిచేంత ఇంకోటి ఏంటంటే సార్, ఈ సూర్యాపేట జిల్లాలో మేమందరం పంచాయతీ చాలా అదృష్టం సార్. ఈరోజు మనం రాజీవ్ గాంధీ లింగానికి రావడం జరిగింది. చీఫ్ ఇంజనీర్ గారికి, ఎస్సీ గారికి, ఈ గారికి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా మరి పర్వాలేదు, యావరేజ్గా ఉన్నాయి స్పీడ్ ఆఫ్ వర్క్స్, కానీ ఇంకా స్పీడ్గా చేయాలి. అంటే మీరు చెప్పిన దానికంత స్పీడ్ అయితే లేదు, అది ఇంకా వేగవంతం చేయాలి. నేను వారానికి ఒకసారి వస్తానని చెప్పి కూడా మనం చేస్తున్నాం. ఇది ఈ సమ్మర్లో మీరు పూర్తి చేస్తారని చెప్పి నాకు మాట ఇచ్చిండ్రు. మరి సమ్మర్ పూర్తి అయ్యే సమయం వస్తుంది ఇప్పుడు. సో ఇది పూర్తిగా ఈ స్కీమ్ కింద 394 కోట్లు మంజూరు కావడం జరిగింది. అగ్రిమెంట్ అమౌంట్ ఏమో 319 కోట్లు. దీని కింద ఆయకట్టు 14,000 ఎకరాలు. మరి ఇది బుగ్గమాధవం గ్రామం దగ్గర కృష్ణా రివర్ సోర్స్. దీనికి మేలచెరువు మండలంలో 2 గ్రామాలకి ఆయకట్టు, కందిబండ, రామాపురం. కందిబండ గ్రామానికి 2494 ఎకరాల ఆయకట్టు నీళ్లు పారుతాయి ఈ స్కీమ్ ద్వారా. రామాపురంకి 3800 ఎకరాల 26 ఎకరాలకి 3826 ఎకరాలకి నీళ్లు పారుతాయి. అదేవిధంగా దొండపాడు 1 నేనే నిర్మాణం చేసిన. అప్పుడు వచ్చినప్పుడు ఎలక్షన్లప్పుడు దొండపాడు 2 నిర్మాణం చేయమని చెప్పి గ్రామస్తులు అడిగిన కోరిక మేరకు ఈ దొండపాడు 2గా ఈ పని మొదలు పెట్టినాం. దీని ద్వారా దొండపాడు గ్రామానికి 1589 ఎకరాలు ఆయకట్టుకి నీళ్లు పారుతాయి.
అదేవిధంగా హుజూర్ నగర్ మండలానికి కొద్దిగా నీళ్లు పారుతాయి. కోలార్ మండలంలో గణపురం విలేజ్ కి 2437 ఎకరాలు ఆడికి ఆడతండ కలిపి 1634 ఎకరాలు, తొగరాయికి 831 ఎకరాలు, అదేవిధంగా చిలుకూరు మండలంలో పాలేనారం గ్రామానికి 80 ఎకరాలకు నీళ్లు పారుతాయి. భూసేకరణకి 35 ఎకరాలకి ఈ రోజు వరకు 15,57,00,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఎప్పటి వరకు లిస్ట్ పూర్తి చేస్తారు? ఏప్రిల్ కల్లా చేస్తాం. మీరు అడిగినప్పుడల్లా నేను వచ్చినప్పుడల్లా డేటు ఇంకొక 2 నెలలు 3 నెలలు అడిగితే కరెక్ట్ కాదు. ఇది మనం మొదలు పెట్టినప్పుడు ఈ సమ్మర్లో అనుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు నెక్స్ట్ సమ్మర్ శ్రీ గారు మీకు కూడా మంచిది కాదు. టైంలో చేయించినాము, ల్యాండ్ ఎక్విజిషన్కి పేమెంట్ ఇచ్చినాము. మరి శ్రీ గారు మీరు కూడా కొద్దిగా చేదప్ చేయాలి. ఇట్లా ఏదో కాలం గడపడానికి చేయడం అంటే కరెక్ట్ కాదు. ఓకే, ప్లీజ్ బీ సీరియస్ అబౌట్ దిస్. కొద్దిగా ఆయకట్టు పెంచుకుని కొంత ఇంకా వాటర్ ఆఫ్ టేక్ పెంచుకోవాల్సిన చూడండి. హుజూర్ నగర్ కోలార్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ కుటుంబ సభ్యులు మరి ఎల్లవేళ సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు చూశారు 94 నుంచి మరి 7 సార్లు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నిక కావబడింది. పూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధికి నేను, కోలార్ ఎమ్మెల్యే పద్మావతి గారు మా జీవితాలు అంకితం చేసి ఎంత వీలైతే అంత డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. మరి మీరు ఒకసారి గమనించాలి, ప్రత్యేకంగా విలేకరు మిత్రులు, గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఏం జరిగింది డెవలప్మెంట్ విషయంలో, మళ్ళీ 2.5 years లో ఎంత జరిగింది దయచేసి ఆలోచన చేయండి. మరి నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాము కూడా నేను మనవి చేస్తూ, ఇండ్ల విషయంలో మరి నా ఆఫీస్లో పనిచేసే పిఏ కమిషనర్ రామిరెడ్డికి ఏ ఊరికి ఇండ్ల విషయంలో ఏమేం కావాలనో మరి ఈ 2-3 రోజుల్లో రాసి ఇవ్వండి. తప్పనిసరిగా అవి ఎలిజిబిలిటీ L1 లిస్టులో ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని నేను మనవి చేస్తున్నా. మరి ఈరోజు మీ అందరినీ కలవడం నాకు ఎంతో సంతోషకరం అని చెప్పి నేను మనవి చేస్తూ, మీ అందరికి వచ్చినందుకు దండే